బావతో పెళ్ళి 11వ భాగం ముగింపు. ఒకరోజు పెదబావ మంజిలీకి పెళ్లి సంబంధం తెస్తాడు. పక్క ఊరి రంగారావు గారి ఒక్కగానొక్క కొడుకు సుధీర్. రంగారావు గారికి ఆస్తిపాస్తులు ఉండి ఆ ఊరిలో పేరు పలుకుబడి ఉన్న కుటుంబం. పైగా సుధీర్ పట్టణంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సుధీర్కి మంజిలీ ఫోటో చూడగానే బాగా నచ్చింది. 2 రోజుల తరువాత మంజిలీని చూడటానికి వస్తారు. హాల్లో కూర్చున్న సుధీర్కి వాళ్ళ బంధువులకి మంజిలి టీ కాఫీలు ఇస్తుంది. మంజిలి దగ్గర నుంచి చూసిన సుధీర్కి మరింత బాగా నచ్చుతుంది. మంజిలితో ఒక్కసారి మాట్లాడాలని గదిలో ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటారు. వారి అభిప్రాయాలు కలిసి ఒకరికొకరు నచ్చుతారు. అలా పల్లవి అక్కకి, పెద్దబావకి అందరికీ ఆ సంబంధం నచ్చుతుంది. వెంటనే ఖాయం చేసుకుంటారు. ఖాయమైన తరువాత ఒకసారి మంజిలి, పల్లవి అక్క, పెదబావ, సుధీర్ అందరూ కలిసి అలా షికారుకి వెళ్తారు. సినిమా చూసి లంచ్ కోసం చిన్నబావ చేస్తున్న హోటల్లో భోజనానికి వెళ్తారు. అక్కడ సర్వ్ చేస్తున్న చిన్నబావని చూస్తారు. ఏంటి శ్రీరామ్, నువ్వు చేస్తున్నది అని ఒక్క మాట అని మారు మాట అనకుండా అక్కడి నుండి ఇంటికి వస్తారు. పెదబావ అత్తతో మాట్లాడుతాడు. అమ్మా, శ్రీరామ్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అక్కేమో ఏంటత్తయ్య, హోటల్లో వెయిటర్గా పనిచేయడం ఏంటి? మీ పెద్దబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు ఒక హోటల్లో వెయిటర్ అంటే ఆయనకి ఎంత నామూసి చెప్పండి. ఆ హోటల్లో ఫుడ్ సర్వ్ చేస్తుంటే సుధీర్ ఏమనుకుంటాడోనని ఎంత ఇబ్బంది పడ్డామో. పైగా సుధీర్ ఫ్యామిలీకి తెలిస్తే ఏమనుకుంటారో, మనతో సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకుంటారా చెప్పండి. అందుకే ఎన్నోసార్లు చెప్పా, బాగా చదువుకుంటే ఈ పరిస్థితి రాదని. ఇప్పుడు చూడండి. అత్తేమో ఈ విషయం నాకు ముందే చెప్పాడు. నాకు కష్టం అనిపించినా కూడా కాదనలేకపోయాను. అయినా నీకెందుకమ్మా తను చేసిన పనిలో నామూసి? అసలు తను ఎందుకు అలా చేయవలసి వచ్చిందా నీకు తెలుసా? వాళ్ళ అన్నయ్య ఆ 3 లక్షల కోసం ఇబ్బంది పడతాడని నీకు అర్థమయ్యిందా? ఆ రోజు నువ్వు 3 లక్షలు శ్రీకాంత్కి ఇవ్వనన్న విషయం శ్రీరామ్ విన్నాడు. దాంతో అన్నయ్య ఎక్కడ అప్పువాడి ఇబ్బంది పడతాడు అని తను హోటల్లో వెయిటర్గా చేరాడు. మనము కష్టపడి చేస్తున్న పనిని చూసి ఎందుకమ్మా నామూసి? ఇప్పుడంతా బాగుండి ఈ స్థాయిలో ఉన్నాము, కానీ ఇంతకు ముందు మాది అదే పరిస్థితి కదా. అయినా నువ్వు చదవలేదు అని పదే పదే శ్రీరామ్ని అంటున్నావు. అసలు తను ఎందుకు ఎక్కువగా చదువుకోలేదో అనుకుంటున్నావు? అన్నయ్య చదువుకే ఇంటిలో ఇబ్బందిగా ఉంది, ఇక నేను చదువుకుంటే అమ్మ ఇబ్బంది పడుతుంది అని తను చదువు ఆపేశాడు. అంతేకాని చదువు లేక చదువు రాక కాదమ్మా. చెప్పాలంటే శ్రీకాంత్ కంటే శ్రీరామే బాగా చదివేవాడు. నీకు తెలియని ఇంకో విషయం చెప్తాను విను. మంజిలీకి ఆ సంబంధం శ్రీకాంత్ తెచ్చాడనుకుంటున్నావా? కాదు, శ్రీరామ్ తెచ్చాడు. మీరు మీనాక్షిని అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా నిస్వార్థంతో మంజిలి జీవితం బాగుంటుందని తెచ్చాడు. నువ్వు శ్రీరామ్ తెచ్చిన సంబంధం అంటే ఎక్కడ కాదంటావోనని శ్రీకాంత్కి ఫ్రెండ్ ద్వారా చెప్పాడు. ఇప్పటికైనా తన మనసుని అర్థం చేసుకో అమ్మా. ఎదుటి వారికి సాయం చేయడం తప్ప బాధ పెట్టడం తనకి తెలియదమ్మా. అత్తయ్య, నన్ను క్షమించండి. ఇవేవీ తెలుసుకోకుండా శ్రీరామ్ని తప్పుగా అనుకున్నాను అంటుంది అక్క. ఇంతలో నాకు ఏదో అవుతుందని అనిపించింది. అలా పురిటి నొప్పులు వస్తాయి. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నన్ను చూసిన డాక్టర్ గారు, బిడ్డ అడ్డం తిరిగింది, దానివల్ల తల్లి బిడ్డలకు ఇద్దరికి ప్రమాదం. బావేమో దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా వాళ్ళని ఎలాగైనా కాపాడండి అని ప్రాధేయపడతాడు. డాక్టర్ ఏమో మా ప్రయత్నం మేము చేస్తాము, మిగతాది ఆ దేవుడి దయ అని డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు. అత్తేమో ఏంటి దేవుడా, మంచి వాళ్ళకి ఇలాంటి శిక్ష వేస్తావు, మీనాక్షి ఏం చేసిందని అంటూ ఏడుస్తుంది. అక్కేమో ఊరుకోండత్తయ్య, మీనాక్షిది మంచి మనసు, తనకి ఏమీ కాదు, చూస్తూ ఉండండి అని ఓదార్చుతుంది.
నాన్న, బావ అందరూ బాధతో ఉంటారు. అలా 3 గంటల సమయంలో నాకు పాప పుడుతుంది. డాక్టర్ గారేమో బయటికొచ్చి కంగ్రాచులేషన్స్, పాప పుట్టింది. మీనాక్షి చాలా అదృష్టవంతురాలు. చెప్పాలంటే ఇద్దరూ ఆ గండం నుండి గట్టెక్కి క్షేమంగా ఉన్నారు. పాపని చూసి అందరూ సంతోషిస్తారు. నాకైతే ఎంత బాధ భరించానో, పాపని చూసేసరికి అంతా మరిచిపోయాను. అమ్మ పుట్టిందని చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. మా నాన్నైతే చెప్పలేని సంతోషంతో ఉంటాడు. అలా మా ఇంటిలో మహాలక్ష్మి అడుగుపెడుతుంది. అప్పటి నుండి అందరం ఉమ్మడి కుటుంబంగా మా మధ్య కలహాలు తొలగిపోయాయి. సంతోషంగా ఉండి మంజలి పెళ్లి జరిపించాం. మంజలి పెళ్లిలో అక్క మీనాక్షి ఈ రోజుతో మంజలి ఒక ఇంటి కోడలు అవ్వబోతుంది. ఇదంతా శ్రీరామ్ చలవ వలన జరుగుతుంది. ఇన్ని రోజులు నిన్ను శ్రీరామ్ని అనరాని మాటలు అన్నా. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇన్నాళ్ళు గుడ్డిదానిలా ప్రవర్తించా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. వద్దక్క, ఏది ఆలోచించకు. అంతా మరిచిపోయి ఇక నుండి మనం హ్యాపీగా ఉందాం. అందరం కలిసి మంజలి పెళ్లిలో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అలా ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉంటారు. మంచి వాళ్ళని ఈ లోకం చులకనగా చూస్తుంది. వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి మంచితనంతో వాటిని జయిస్తారు. మీనాక్షి కూడా తన మంచితనంతో నెగ్గుతుంది. అలా మీనాక్షి కథ ముగుస్తుంది. ఈ కథని మొదటి నుంచి విన్నవారికి, చూసిన వారికి నచ్చుతుందని అనుకుంటున్నా. మీరందరికీ నా ధన్యవాదాలు. ఇక నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్.